శ్రీ మౌద్గల్య శ్రీవత్స గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభవోద్వౌ శ్రీమత్సటారి చరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. ఉభయ వేదాంత విద్వాంసులు వైకుంఠవాసులు శ్రీమాన్ మరంగడ్డి శ్రీరంగాచార్యుల వారు, అలాగే శ్రీమాన్ డాక్టర్ కందాడి రామానుజాచార్యుల వారు, వారిద్దరి ప్రత్యక్ష శిష్యరికం ఎంత గొప్పతనం తెచ్చిపెట్టిందంటే, ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలాగా వేదవాక్యాల దగ్గర నుంచి ఉన్నాయంటే ప్రతి పలుకులో వారు మాకు గుర్తొస్తారు, పలుకుతూనే ఉంటారు, శ్వాసలో శ్వాసగా ఉంటారు. అందుకనే సహదేవుడి కథ చెప్పేసుకోవచ్చు, కానీ సహదేవుడు గోపాలకుడని చెప్తూ గోవులను ఎలా పాలన చేశాడో తెలియాలంటే వేదంలో గోవులకి సంబంధించి ఎన్ని రకాల రహస్యాలు చెప్పారు అవన్నీ ఇంతకుముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. 121వ భాగం నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటున్నాం, 22 దగ్గర నుంచోను. మరి ఇతర వక్తలు ఇవన్నీ ఎందుకు చెప్పటం లేదు అంటే వాళ్ళు కథాభాగం చూసి ఊరుకుంటున్నారు. కానీ దీని వెనకాల ఎంత విశేషం ఉంది అది తెలిసిన రోజుని పాండవులంటే గౌరవం లభిస్తుంది. గోబ్రాహ్మణభ్య శుభం భవతు, గోవుని రక్షించండి మాతాశ్రీ అని చెప్పి దేశం మీద పడి నానాయాగే ఒక్కడైనా గోవులకి సంబంధించిన గోమాత వైభవం అని ఒక మహానుభావుడు పుస్తకం రాశాడు, కొనుక్కున్నాను. ఏమన్నా కొత్త విషయం ఎంతసేపు ఒకటే మాట, గవామంగేషు తిష్టంతి భువనాన్ చతుర్దశ. ఒక్క వేదవాక్యం ఉంటుందేమో అని వెతుక్కున్నాను, వీళ్ళకి దొరకవా? గోసూక్తములు ఉన్నాయి, ఏం చెయ్యలేరా వాటిని అంటే ఏమిటి? మాకు తెలుసున్నదే వేదము, తెలుసుందే మేము చెప్తాం, అంతకంటే ఇంకోటి మాట్లాడరు వాళ్ళు. ఏం చెయ్యం? ఇదిగో ఆ కక్ష కొద్దే ఇంత మాట్లాడుకుంటున్నాం. గోవులారా, మీరు దినదాభివృద్ధి చెందాలి అని చెప్తూ ఇహైవ గావ ఏతనేహో శకేన పుష్యత. ఇక్కడే ఈ ఆవులు ఇతరములైన పాప చింతన లేకుండా ఉన్న వాళ్ళ ద్వారా పాపముల వల్ల ఫలితం పొందకుండా అనారోగ్యం పాలు కాకుండా వృద్ధి చెందునుగాక. ఈ హైవ ఉత ప్రజాయత్వం మయి సంజ్ఞానం అస్తు నహ. ఇవి విస్తరించాలి, నేను వృద్ధి చెందాలి, ఇవి విస్తరించాలి, హోమాదులన్నీ నడవాలి, నాకు చక్కటి లోకాలు ప్రసాదించాలి, ఆరోగ్యం రావాలి. శివో వహ గోష్ఠ భవంతు. ఈ గోవులశాలలు ఉన్నాయి, నాకు క్షేమాన్ని కలిగించాలి. గోశాలలు ఒకప్పుడు గోశాలలా ఉన్న వాటిని తర్వాత ఉపయోగించకపోతే వాటిని పాఠశాలలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల. అది మేము చూసాం, కాకరపర్ర లాంటి చోట్ల. అది అంచేత శివో ఓ గోష్ఠ భవతు. శారిషాకేవ పుష్యత ఏవోతి ప్రజాయత్వం మయా వహ సంసృజామసి. బాబు, శారిషాకేవ చక్కగా ఉన్నటువంటి ఆహారంతో వీటితోటి శాఖోపశాఖలుగా పుష్యత మీరు వృద్ధి చెందాలి. ఈ హైవోతి ప్రజాయత్వం, ఈ హైవ ఉత ప్రజాయత్వం, ఇక్కడే మీరు చక్కగా సంతానాన్ని కనాలి, రక్షించాలి. మయా వహ సంసృజామసి. నా కోసమనే మీరు కొత్త కొత్త సంపదలన్నీ, నా కోసం అంటే నా ఒక్కడి కోసం కాదు, రాబోయే తరాలకన్నిటికీ కూడా క్షేమాన్ని కలిగించాలి, మీరు రక్షించండి. మీరు కుక్కల్ని వందలు పెంచుకోండి, ఏమన్నా మీకు ఉపయోగించిందా? పిల్లుల్ని పెంచుకోండి, లేదు పక్షుల్ని పెంచుకోండి. ఆవులని గేదెల్ని పెంచుకుంటే వచ్చే రక్షణ క్షేమము మిగిలిన వాటిల్లో అది అనం. కానీ వక్తలు కూడా, ఉపన్యాసకులు, పీఠాధిపతులు గోవుని రక్షిస్తుంటామని చెప్పి గోవుల పేర్లు చెప్పి లక్షలు వసూలు చేసి తింటున్నారు తప్ప ఆ గోవులకి సరైన తిండి పెడుతున్నారా? పేర్లు చెప్పను, కొంతమంది పీఠాధిపతులు చూశాను, అక్కడ గోవులు చిక్కి శల్యం అయిపోయి ఎప్పుడు పోతాను రా బాబు అన్నట్టుంటాయి. మరి ఇంతమంది అక్కడ గోగ్రాసం కోసం ఇస్తుంటే తిండి పెట్టగలుగుతున్నారా? పెడుతున్నారా? ఉపన్యాసానికి ఏం తీసుకోనన్న వాళ్ళు కూడా గోశాల కోసం లక్షలు తీసుకోవడం, ఇదే ఇంతేనా అంటూ మాట్లాడే వాళ్ళని చూసాం. అన్యాయం.
గోవుల వల్లనే నిలబడ్డాయి లోకాలన్నీ కూడాను. మయా గావ గోపతిన సచధ్వం. ఇవి మయా గావ గోపతిన సజధ్వం అయం వహ గోష్ఠే ఇహ పోషయిష్ణు. వాటితోటి కలిసి నేను ఉండాలి, అవి పోషించబడుగాక. రాయస్పోషేణ బహుళ భవంతి. అది చక్కటి సంపదలిస్తూ పోషణ పొందుతూ అది బహుళంగా మారాలి. జీవా జీవంతి ఉపవ సదేమ. మేమందరం కూడా క్షేమంగా ఉండాలి, రక్షించబడాలి. అంటే సహదేవుడు ప్రత్యేకించి వృషభం గురించి చెప్తాడు ఒక చోట. వృషభాంశ్చ జానామి అంటాడు. ఎందుకని చెప్పాల్సి వచ్చింది? వృషభం అంటే ఇంద్రుడికి ప్రతీక. ఇతను అశ్విని దేవత కదా, ఇంద్రుడి సంగతి తెలియదా? అందుకోసం అని చెప్పి అధర్వణ వేదంలో ఈ వృషభం గొప్పతనం చాలా అందంగా చెప్పారు. అందుకని అంటాడు సహదేవుడు, నాకు తెలుసని. అనడ్వాన్ దాధార పృథివీం ఉతద్యాం అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం అనడ్వాన్ దాధార ప్రదిశ షడుర్వి అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేశ. అనడుహ అంటే బరువులాగే ఎద్దు. అదిట దాధార పృథివీం, పృథివీనంతటిని కూడా ధరిస్తోందది. ఎద్దులు లేనిదే, ఆవులు లేనిదే జీవనం ఏ దేశంలో కూడా జరగదు. అది గమనించండి. అనడ్వాన్ దాధార పృథివీం ఉతద్యాం, ఊర్ధ్వలోకాన్ని కూడా అదే రక్షిస్తోంది. అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం, అంతరిక్షం అంటే మధ్యలో ఖాళీ ఉన్నది, ఇది కూడా రక్షిస్తోంది. అనడ్వాన్ దాధార ప్రదిశ, దిక్కులన్నీ కూడా. షట్ ఉర్వి, అలాగే దిక్కులు మూలలు అన్నీ 6 రకాల లోకాలు రక్షిస్తోంది. అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేశ. అనడ్వాన్ అంటే ఎద్దు, ధర్మ వృషభము. దాన్ని చాలా అందంగా చెప్తారు ఇంకో చోట వృషభం గొప్పతనాన్ని. ఆ తైత్రీయోపనిషత్తులో కూడా చెప్తారు. అలాంటిది ఇక్కడ అనడ్వాన్ ఎద్దు, ధర్మ వృషభం. ఆకాశము, భూమి, పగలు, రాత్రి, జలము, ఓషధులు అన్నిటినీ కూడా విస్తరిస్తుంది ఇది. అది గమనించండి. అనడ్వాన్ ఇంద్ర. భోగి పండగ నాడు ఎద్దు పేడ కాల్చి దాంట్లో పిడకలు పట్టుకొచ్చి వేస్తారు. ఎందుకని? ఎద్దు పేడ, ఆవు పేడకి పేరేమిటి? షండ. దాని లోపల సాక్షాత్తుగా పరమశివుడు ఉంటాడు. తద్వారా సూర్య ఆరాధన జరుగుతోంది. అది అంతే తప్ప ఏదో పేడ ఏదో పట్టుకొచ్చి పెట్టడం కాదు అక్కడ. ఇది అర్థం ఉంది అక్కడ. అందుకని అనడ్వాన్ ఇంద్ర, అది ఎవరో సాక్షాత్తుగా ఇంద్రుడేనయ్యా. సహ పశుభ్యో విచష్టే, అతడు పశుభ్యో విచష్టే. ఆ వృషభము ఇంద్రుడే. పశువుల కోసమే అతడు ఆ రూపాన్ని ధరించాడు. త్రయాన్ శక్ర నిమిమేతే, అతని కోసం అని చెప్పి 3 మార్గాలు కల్పించబడ్డాయి. 3 మార్గాలు నిమిమేతే. భూతం భవిష్యత్ భవన దుహాన. అదేమిటి? భూత భవిష్యత్ వర్తమాన కాలముల లోపల భూత జాత నిర్మాత అతడు. అందుకే అతని పేరు శక్రుడు. సర్వాన్ దేవానాం చరతి వ్రతాని, సర్వదేవతలకి సంబంధించిన వ్రతములని ఆయన శ్రద్ధగా నడిపిస్తాడు. అలాంటివాడు. అంటే భూలోకంలో వృషభ రూపం లోపల, ద్యులోకంలో సూర్యుడు. ఈ 2 రూపాలు కూడా ఇంద్రునివే. ఇది వేదం చాలా చోట్ల చెప్పింది. ఇంద్రో జాత మనుష్యేషు అంతః ఘర్మ తప్త చరత సోసుచాన. మానవలోకంలో వృషభ రూపుడై ఉంటాడు. ద్యులోకంలో శక్తిమంతుడై ఉంటాడు. అందరినీ తపింపజేస్తూ సూర్యుడిగా. ఎద్దు, ఆబోతు కూడా, అవి కూడా తపింపజేస్తాయి, భయపడతాయి మన్ని. అలాగా. అంతేకాదు సుప్రజాహ సన్, మాకు సంతతికి సంబంధించిన వాటన్నిటినీ కూడా తెలుసున్నవాడు ఆ మహానుభావుడు. అంటే వృషభమే గోరూపంగా ఉంటుంది అంటూ
సోముడు పర్జన్యుడు దీనికి రక్షకులు అని మళ్ళీ అధర్వణ వేదం చెప్తుంది. అనడ్వాన్ దుహే సుకృతస్య లోకే, ఈ సుకృతస్య లోకే ఆ లోకములటి కోసం అనడ్వాన్ దుహే, ఇది పాలు ఇచ్చినట్టుగా ఇది జాగ్రత్తగా దోహనం చేస్తుంది. ఏనం ఆప్యాయతి పవమాన పురస్తాత్, పవమానుడు వాయుదేవుడు దీన్ని ఆప్యాయనం చేస్తాడు. పర్జన్యో ధార మరుత ఊధో అస్య యజ్ఞ పయో దక్షిణ దోహో అస్య, దీనికి ధారలున్నాయే అది పర్జన్యము, పొదుగు, సాక్షాత్తుగా పొదుగది మేఘము. ఊధ అస్య యజ్ఞ, అలాగే ఇవన్నీ కూడా అంగ ప్రత్యంగములన్నీ కూడా ఇదేమిటి అంటే సాక్షాత్తుగా దేవతలంతా ఉన్నారు, అది విశేషం. ఈ లోకంలో సుకృత ఫలభూతమిది, అక్షయ ఫలాన్ని పితుకుతుంది ఈ వృషభము. పవమానుడైన సోముడు ఈ వృషభంలో రసభరితం చేస్తున్నాడు, పర్జన్యుడు ధార అవుతున్నాడు, మరుత్తులంతా కూడా గోవుకి పొదుగులవుతున్నాయి. ఈ సవన యజ్ఞం అన్నది పాలని పిండుతోంది, ఊర్ధ్వలోకాలిస్తోంది. యజ్ఞములో ఇచ్చే దక్షిణ ఈ గోదోహనానికి కారణమవుతుంది. అంతేకాదు వృషభము దేవతాత్మకము, ఏ దేవత కూడా అధికారి కాదు, అలాంటి దేవతలకి అధికారిది. యహ విశ్వజిత్ విశ్వభృతు విశ్వకర్మ ధర్మం న బ్రూత యతమ చతుష్పాత్, ఇది ఒక భాగంలో ఒక మంత్రం చెప్తున్నాం. విశ్వజేత భర్త కర్త ధర్మమునకుండే 4 పాదాలే ఈ పాదములు. విశ్వజిత్ విశ్వభృతు విశ్వకర్మ ధర్మం నబ్రూత యతమ చతుష్పాత్, అది విశేషం. అంతేకాదు వృషభము విరాట్ రూపము. ఈ లోపల కొంతమందికి తైత్రీయోపనిషత్తులో మంత్రం గుర్తొస్తూ ఉండొచ్చును, ఉండనివ్వండి, అది మాట్లాడుకుందాం తర్వాత. యహ ఇంద్రరూపేణ అగ్నివహేన ప్రజాపతి పరమేష్టి విరాట్ విశ్వానరే ఆక్రమత, అంటే ఇంద్రుడేమో రూపంతో, అగ్నేమో స్కంద భాగంలోది, ప్రజాపతి పరమేష్టేమో ఈ రూపంలో, వీళ్ళందరూ కూడా మొత్తం విశ్వనరాదుల్లో అందరూ వ్యాపిస్తాడు, ఎద్దు లోపల వ్యాపించాడు. అనడుహి అక్రమత సహ అదృంహయత సహ ఆధారయత, దాన్ని కష్టపెట్టకండి, నాశనం చెయ్యకండి, క్షేమంగా అట్టే పెట్టండి, మీరు రక్షించబడతారు. మరొకసారి వృషభ నిర్మాణం గురించి వేదం చెప్పింది. మధ్యం ఏతత్ అనడుహ యత్ర ఏషః వహః ఆహితః ఏతావత్ అస్య ప్రాచీనం యావాన్ ప్రత్యం సమాహితః. వృషభంలో ప్రవేశించిన ప్రజాపతి దీని మధ్యాంగాన్ని దృఢతరం చేశాడు. అంతేకాదు ప్రజాపతి భావన భారవహన సమర్థం చేశాడు. దీన్ని పృష్ఠభాగం మీద భారం నిలిపాడు. వృషభానికి మధ్య భాగం అంతా కూడా ముందు వెనకలు సమానంగా చేసి బలిష్టం చేశాడు ప్రజాపతి. అందుకని ఈ మహానుభావుడు, అందుకే ఎద్దుకి ఇంత గౌరవం ఆవుల కంటే కూడా. పద్భిః సేదిం అవక్రామన్ ఇరాం జంగాభిః తదవిదన్ శ్రమేణ అనడ్వాన్ కీలాలం కీనాశః చ అధిగచ్చతి. ఇక్కడ చెప్తోంది ప్రాజాపత్య రూపమైన వృషభముందే దాని పాదములతోటి తాడనంతో దరిద్రాన్ని అవాంగ్ముఖంగా చేస్తాయి. అంటే వాటిని గృహప్రవేశం రోజున కూడా ఆవుల్ని ఎద్దు నీళ్ళంతా తిప్పుతారు. ఆ తాడన వల్ల దోషములన్నీ పోతాయి. దాని మీద నిలిచి భూమిని తవ్వుతూ శ్రమతోటి, ఆ శ్రమ ఏమిటి, దానికి మనకి కూడా భూమిని తవ్వుతోంది. తన వైపు వస్తున్న కర్షకుడికి అన్నం సమకూరుస్తోంది. అది విశేషం. నాగళ్ళకి గుర్రాలు కట్టండి, నాగళ్ళకి మీ దగ్గర బ్రహ్మాండంగా కుక్కలు ఉన్నాయి, వాటిని కట్టండి. ఎడ్లని ఎందుకు కడతారండి? ఇగో ఇది కదా. అంతే, నాగళ్ళు మిషన్ నాగళ్ళు పెట్టుకోండి. మిషన్ నాగళ్ళతో చేసిన దాంట్లో పండిన పంటలు మీకు ఆ రుచిస్తున్నాయి ఎప్పుడైనాను? ఆలోచించండి ఒక్కసారి. అందుకని ముఖాముఖి లాంఛనంగా చేసి అత్యంత గౌరవం ఇచ్చిన విరాటరాజు కూడా
సహదేవుడికి కృతజ్ఞరావు రూపం చెప్పింది దైవ సూక్తాలతోటి. ముఖాముఖి వచ్చాడు ఆయన, ఏమీ లేదు, ఇంటర్లేదు, ఏం లేదు. అలాంటిది అక్కడ అధర్వణ వేదంలో ఒక మంత్రం ఉంది చూడండి. ఆగావో అక్రన్ ఉత భద్రం అక్రన్. ఈ గోవులు మా దగ్గరికి రావాలి, క్షేమముగా రావాలి. సీదంతు గోష్ఠే రణయంతు అస్మి. మా గోశాలల్లో ఉండాలి, చక్కగా ధ్వనించాలి. అంతేకాదు క్షీరాదులతోటి ఆనందపరచాలి. ప్రజావతి పురురూప ఇహస్యు. సంతానంతో, ప్రజలతోటి, అంటే చక్కటి దూడలతోటి సమృద్ధితో విలసిల్లుతూ ఉండాలి. ఇంద్రాయ పూర్వీ ఉషస దుహాన. అంటే అనేకములైన ఉషకాలాలు ఇంద్రుడి కోసమని చెప్పి మాకు పయోధారలు ఇచ్చుగాక. గోవులకి ఎప్పుడూ కూడా రక్షణ ఉండి తీరాలి. నతాహ నశంతి. అవి ఎప్పుడూ కూడా నశించకూడదు. నా దభాతి తస్కర. తస్కరుడన్నవాడు, దొంగన్నవాడు ఎప్పుడూ దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. నా ఆసాం అమిత్ర వ్యధి. అమిత్రుడైన వాడు ఆ గోవులని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఆదదర్శతి. అతడు ఆయుధాలతోటి ఏమీ పీడించకూడదు. దేవాంచ యాభి యజతే దదాతి చ. ఎవళ్ళైతే దేవతల కోసమని చెప్పి యాగాలు చేస్తుంటామో అలాంటి రక్షణ కలిగించి ఈ ఆవులన్నిటికీ కూడా క్షేమం కలగాలి, రక్షించాలి. అది అంతేకాదు జోగిత్తాభి సచతే గోపతి సహా. దేవతలకి హవిస్సును ప్రదానం చేసే గోవులు చిరకాలము కూడా ఈ మానవులని సేవిస్తూ ఉండుగాక, క్షేమం కలుగ్గాక. అంతేకాదు క్రూర జంతువులు కానీ మనుషులు కానీ ఎవళ్ళు హింసించకూడదు. నతా అర్వా రేణుక కాటో అస్నుతే. రేణుక అంటే హింసకములైన వ్యాఘ్రాదులు, క్రూరముగాదులు ఈ ఆవులని చేరకుండా ఉండాలి. నా సంస్కృతత్రం ఉపయంతి తా అభి. ఆవులు మాంసపాచకుని వంకకి వెళ్లకుండా ఉండుగాక. అంటే మనం పంపించకూడదు, వాడు ఇటు రాకూడదు. ఊరుగాయం అభయం తస్యతాహను గావ మర్తస్య విచరంతి యజ్జన. యజ్ఞ అయిన మనిషికి చెందిన బహిరహితమైన భూమండలం లోపల ఈ ఆవులన్నీ క్షేమంగా తిరుగుగాక. ఓ గోవులారా, మీకోసం మేము ప్రార్థించేది ఒకటే. ఇది ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. యూయం గావో మేధయథ కృసంచిత్. కృషించిపోతున్న వాడికి బలాన్ని కలిగించండి. అశ్రీరంచిత్ కృణుద సుప్రతీకం. నీరసంగా ఉన్నవాడికి కాంతి కలిగేలా చేయండి. అంగసౌష్ఠవం లేని వాడికి అంగములు కలిగిన వాడిగా మార్చండి. భద్రం గృహం కృణుత భద్రవాచం. మా ఇంటిని మీ అందమైన ధ్వనులతోటి క్షేమకరంగా తయారు చేయండి. బృహత్ వహ పయ ఉచ్యతే సభాసు. మీ వల్ల లభించిన పాలని మేము సభల్లో పొగుడుతాం, అది మేము స్వీకరించి అది మా బలం అండి అని చెప్పుకుంటాం మేమంతా కూడా. అందుకని చెప్పి అంటే అమూల్ పాలు, న్యూజెర్సీ పాలు అన్నట్టుగాను మీ క్షేమము మాకెప్పుడూ కావాలి, అంచేత రక్షించండి మమ్మల్ని అంటూ సహదేవుడు ప్రార్థించే విధానాన్ని ఇక్కడ చూపించారు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.